ఏళ్లుగా పోరాడితే సాకారమైన తెలంగాణ కళ కేవలం ఒక్కరి ఘనత కాదు. కొన్ని లక్షల మంది పోరాటంతో, వందల మంది ప్రాణత్యాగంతో స్వరాష్ట్రం సిద్ధించింది. తమదైన కళతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేలా చేసి తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటి చెప్పిన ఘనత కళాకారులది కూడా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారి త్యాగాలకు ఏమైనా గుర్తింపు దక్కిందా? 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన గులాబీ నేతలు వారిని ఆదుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు లేదనే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పాట రాసి, ఆ పాటలకు గజ్జెకట్టి దరువేసి, ఇది మా తెలంగాణ ప్రతిభ అని తమ గొంతు ప్రపంచ దేశాలకు వినిపించిన వారికి మాత్రం 10 ఏళ్లలో అణిచివేత తప్ప ఏమీ దక్కలేదు. కానీ ప్రభుత్వం మారడం, వారి బతుకుల్లో వెలుగు తీసుకురావడంతో కళాకారుల మొహాల్లో చిరునవ్వు విరబుస్తోంది. నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలను వేదిక మీద ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఇక రాష్ట్రంలోని 9 మంది కవులకు ఒక్కొక్కరికి ₹1 కోటి నగదు, ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తామ్రపత్రాన్ని అందిస్తామని సీఎం ప్రకటించారు. అందశ్రీ, పాసం యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గూడ అంజయ్య, ఎక్క యాదగిరిరావులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇందులో గద్దర్, బండి యాదగిరి, గూడ అంజయ్య మరణించడంతో ప్రభుత్వం అందించే సహకారం వారి కుటుంబానికి అందనుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కళాకారులు ఎన్నో అవమానాలకు గురయ్యారు. నాటి కేసీఆర్ సర్కార్ వారిని కనీసం సచివాలయం గడప కూడా తొక్కనివ్వలేదు. రాష్ట్ర గీతంపై దృష్టి పెట్టలేదు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదు. కళాకారుల స్థితిగతులను తెలుసుకున్న పాపాన పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులపై దృష్టి సారించింది. వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వారి గుర్తింపును నలువైపులా చాటేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే 9 మంది కళాకారులకు ₹1 కోటి నగదుతో పాటు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తామ్రపత్రం ఇచ్చి సన్మానిస్తామని నిన్న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా గోరెటి వెంకన్న, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా జయరాజ్, అదేవిధంగా పాశం యాదగిరి, అదేవిధంగా ఎక్క యాదగిరిరావు గారు, ఈరోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు, ములి మనుమనులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం, వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది. ఇది కదా కళాకారులకు ఇచ్చే నిజమైన గౌరవం. ఇది కదా కళాకారుల గొప్పతనాన్ని దశ దిశలా చాటే ప్రయత్నం అనే చర్చ మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న కళాకారులకు ఇన్నాళ్లకు న్యాయం జరిగినట్లయిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.